సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. జీవితంలో మనం సాగించే ప్రయాణాన్ని ఒకేసారి చేయగలం. మళ్ళీ నడిచి వచ్చిన దారిలో వెనక్కి వెళ్లడం సాధ్యం కాదు. అందుకే అలా హడావుడిగా పరుగులు పెట్టడం వల్ల మనం ఏమేం కోల్పోతున్నామో నిదానించి ఆలోచించుకోవాలి. డబ్బు, అధికారం వెనుక ఎక్కువ మంది పరుగు పెడుతూ ఉంటారు. పరిగెత్తి పరిగెత్తి అలిసిపోయి ఇక పరిగెత్తలేని చర్మాంకంలో మనం కోల్పోయిన కుటుంబ సంబంధాల్ని, ప్రేమల్ని, అనుబంధాల్ని పొందేందుకు తపన పడతాం. కానీ అప్పటికే ఆలస్యమైపోయి ఉంటుంది. ఆనందకరమైన హాయిగా జీవితం గడపాలనుకునేవారు మానవ సంబంధాల గురించి పట్టించుకోవాలి. అందుకే పరిగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్లు తాగడం మేలు అని మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని సంగతులు. నమస్కారం. సఖీ ఫ్యాషన్ కి స్వాగతం. సఖులు, ఈ రోజు మన సఖీ ఫ్యాషన్ ఎక్కడికి వచ్చిందో తెలుసా? శ్రీనగర్ కాలనీలోని విజయ బ్రదర్స్ హ్యాండ్లూమ్స్ కి. ఇక్కడ బనారస్ హ్యాండ్లూమ్ నెటెడ్ శారీస్ గురించి లేటెస్ట్ కలెక్షన్ ఏంటో చెప్పడానికి మనతో పాటు మాధురి గారు రెడీగా ఉన్నారు. అవేంటో ఒకసారి ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం మాధురి గారు. మీరు ఇవాళ బనారస్ హ్యాండ్లూమ్స్ లోని నెటెడ్ శారీస్ లో లేటెస్ట్ కలెక్షన్ చూపిస్తా ఉన్నారు. మా సఖులకు కూడా నేను చెప్పేశాను, అవేంటో ఒకసారి చూపిస్తారా? ఓకే మేడం. అలాగే ఇప్పుడు లేటెస్ట్ మోడల్ ఏంటంటే మేడం, బెనారస్ లోని హ్యాండ్లూమ్ నెట్టెడ్ అన్నమాట. ఓకే. ఈ హ్యాండ్లూమ్ నెట్టెడ్ అనేది చాలా మనకి లైట్ వెయిట్ ఉంటుంది మెటీరియల్. ఓహో. సో ఈ సారీ బార్డర్ మనకి చూసినట్లయితే కింద పెద్ద బార్డర్ స్టైల్ వస్తుంది మేడం. సేమ్ మనకి పైన వచ్చేసి చిన్న బార్డర్ ఉంది కదా, సేమ్ కింద బార్డర్ లో కూడా మనకి పెద్ద బార్డర్ స్టైల్. సేమ్ కలర్ బార్డర్ ఒకటి వస్తుంది. నెక్స్ట్ బార్డర్ లో వచ్చేసి మనకి ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ తోటి ఒక బార్డర్. నెక్స్ట్ వచ్చేసి ఒక తీగ టైప్ ఇంకొక బార్డర్, మొత్తం గ్రీన్ కలర్ లో, మొత్తం గ్రీన్ కలర్. సో దీన్ని బట్టి చూస్తే మనకి కింద బార్డర్ వచ్చేసి ఎక్కువ స్పేస్ తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. అండ్ దీనికి పళ్ళు ఎలా ఇచ్చారండి? దీని పళ్ళు వచ్చినప్పటికీ మనకి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ తో వస్తుంది. ఓకే. ఇది దీని పళ్ళు. సో చాలా బాగుంది. పళ్ళు కూడా కంప్లీట్ గా గ్రీన్ ఇచ్చారు, ఎందుకంటే కంప్లీట్ ఎల్లో శారీకి పింక్ లీవ్స్ అక్కడక్కడ ఇచ్చారు కదా, సో ఇది కొంచెం హైలైట్ అవుతుంది. అండ్ ఇక్కడ వాడిన గ్రీన్ కూడా మనకి డార్క్ గ్రీన్ కాదు కదండి? అవును మేడం. ఇది ఏంటంటే కొంచెం లైట్ అండ్ డార్క్, ఇది జూట్ నెట్ లాగా వస్తుంది మనకి ఈ నెట్టెడ్ అనేది. ఓకే. ఇందులో మనకి ఎల్లో కలర్ తోటి ఫ్లవర్ టైప్, దీనికి వచ్చేసి లీఫ్ డిజైన్, పింక్ డిజైన్ వస్తుంది. ఓకే. సో పైన వరకు మళ్ళీ సేమ్ మనకి బార్డర్ ఎలా ఇచ్చారో సేమ్ అదే విధంగా ఇక్కడ వరకు ఇచ్చారు. సేమ్ అలానే వస్తుంది. అండ్ ఇది ఏజ్ పీపుల్ కట్టుకుంటే బాగుంటుంది అంటారు? ఇప్పుడు అంటే మేడం టీనేజ్ వాళ్ళకి చాలా బాగుంటుంది. మొత్తం ఫుల్ నెట్ కాబట్టి టీనేజర్స్ కి బాగుంటుంది. అండ్ ఇంకొంచెం వర్క్ కావాలంటే కూడా మనకి బ్లౌజ్ కి వర్క్ చేసుకోవచ్చు మేడం. దీని బ్లౌజ్ ఇలా ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్. ఈ బ్లౌజ్ ఏంటంటే మనకి ఇది. ఓకే. ఇది బ్లౌజ్ వస్తుంది. ఈ బ్లౌజ్ కి వచ్చేసి బార్డర్ అన్నమాట. ఇది టీనేజర్స్ కట్టుకునే వాళ్ళు ఇందులో మనకి గ్రీన్ అండ్ పింక్ తో వర్క్ చేస్తే ఇంకా బాగుంటుంది సారీ. కావాలంటే మామూలుగా డిజైనర్ బ్లౌజెస్ ఉంటాయి కదా, అవి కూడా చాలా బాగుంటాయి సారీ పైకి. సో ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? ఈ సారీ వచ్చేసి మేడం 4 to 5 మధ్యలో వస్తుంది. 4,000 to 5,000 మధ్యలో వచ్చేస్తుంది అనమాట. సో చాలా బాగుంది. అండ్ బనారస్ లో నెట్టెడ్ అంటే, బనారస్ లో ఎన్ని రకాల నెట్టెడ్స్ ఉంటాయి? హ్యాండ్లూమ్ నెట్ ఉంటుంది మేడం, పవర్ లూమ్ నెట్ ఉంటుంది. బెనారస్ పైన మనకి ప్యాచ్ వర్క్ కూడా లేటెస్ట్ అలా కూడా ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ సారీ ఏంటో చూస్తారా? ఓకే. నెక్స్ట్ సారీ చూద్దామా? తప్పకుండా. వావ్. నెక్స్ట్ 3 కలర్ ఇచ్చారు. 3 కలర్ శారీస్ అన్నమాట. ఇది 3D శారీ అంటారు ఇప్పుడు. 3D శారీ అంటే మనకి 3 కలర్స్ ఉంటాయి ఇందులో. ఓకే. ఈ 3 కలర్స్ ఏంటంటే మనకి పింక్ ఒక కలరు, డబుల్ షేడ్ ఒక కలరు, వైలెట్ ఒక కలర్. వావ్. ఇందులో బార్డర్ చూసినట్లయితే మనకి ఇట్లా కడ్డీ బార్డర్ వచ్చి, నెక్స్ట్ వచ్చేసి చిన్న చిన్న లైన్స్ బార్డర్ ఒకటి వస్తుంది. తర్వాత మళ్ళీ కడ్డీ బార్డర్. సో ఇది ఒక లైన్ అంటే పైన కింద మనకి బార్డర్ అలా ఇచ్చారు కదా. ఓకే. సో కాకపోతే కింద మనకి 3 కలర్స్ యూస్ చేశారు కాబట్టి ఇక్కడ బ్లూ పైన సేమ్ బార్డర్ వచ్చి, ఇక్కడ పింక్ పైన సేమ్ బార్డర్ వస్తుంది. ఇట్స్ నైస్ అండి. మధ్యలో వచ్చేసి మనకి షేడ్ కలర్ చాలా అద్భుతంగా ఇచ్చారు, ఎందుకంటే మధ్యలోనే ఎక్కువ హైలైట్ అవుతుంది కాబట్టి. ఈ రెండు మనకి డార్క్ షేడ్ ఉన్నందువల్ల ఇది మనకి డబుల్ షేడ్ వస్తే హైలైట్ అవుతుంది సారీ. ఓకే. ఇందులో వచ్చి బుటా చూడండి, మనకి ఒకటి సిల్వర్ బుటా వస్తుంది, ఒకటి గోల్డ్ బుటా. అవును, మనకి కలర్ చేంజ్ వస్తుంది అన్నమాట. కలర్ చేంజ్ అవడం వల్ల మనకి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ కి తగ్గట్టుగా ఇచ్చారు. సో పళ్ళు ఇలా ఇచ్చారండి. దీని పళ్ళు వచ్చి మేడం ఇట్లా వస్తుంది, సేమ్ కాంట్రాస్ట్ పళ్ళు. ఓకే. లాస్ట్ లో వచ్చి బుటానే కొంచెం పెద్ద సైజ్ లో 2 కలర్స్ లో ఇచ్చారు షేడ్స్. వావ్, చాలా బాగుంది. పళ్ళు ఇలా వస్తుంది.
ఇది డబుల్ షేడ్ తోటి మనకి పళ్ళు వస్తుంది. ఓకే. సేమ్ మనకి బుట్ట ఏదైతే ఉందో గోల్డెన్ సిల్వర్ బుట్ట అదే వచ్చేసి ఇందులో మనకి పెద్దగా ఇస్తారు డిజైన్. ఓకే. మ్యాంగో బుట్ట వచ్చి దీనిపైన వచ్చేసి లోటస్ డిజైన్. చాలా బాగుందండి. అండ్ చిన్నగా ఇక్కడ బాక్సెస్ ఇక్కడ వచ్చేసి మనకి చదరంగం బాక్సెస్ లాగా వస్తుంది అనమాట ఒక బార్డర్. సో ఈ సారీ బ్లౌజ్ ఎలా ఇచ్చారండి? ఈ బ్లౌజ్ వచ్చి మనకి పళ్ళు ఏదైతే ఉందో సేమ్ అదే బ్లౌజ్ వస్తుంది మనకి సారీలో. సో ప్లెయిన్ గా ఇచ్చేసారన్నమాట. మరి ఈ సారీ పళ్ళు ఇలా ఇచ్చారు, బ్లౌజ్ ఎలా ఇచ్చారండి? బ్లౌజ్ వచ్చేసి సేమ్ మేడం మనకి పళ్ళు ఏదైతే ఉందో ఓకే సేమ్ అదే బ్లౌజ్ వస్తుంది. అండ్ నాకు చాలా వరకు అయితే ఎల్లో గోల్డ్ షేడ్ కనిపిస్తుంది. సో మిడిల్ లో ఏదైతే మనకి కలర్ ఇచ్చారో సేమ్ అదే మొత్తం బ్లౌజ్ అంతా కంటిన్యూ చేశారు. అవును, చాలా బాగుందండి. ఈ సారీ రేంజ్ ఎంత? సారీ వచ్చేసి మనకి 6 to 7 మధ్యలో వస్తుంది. 6000 నుంచి 7000 మధ్యలో మనం కొనుక్కోవచ్చు అన్నమాట. చాలా బాగుంది. ఇంకొక సారీ చూపిస్తారా? నెక్స్ట్ సారీ చూద్దాం. ఓకే. వావ్, సారీ గ్రీన్ కలర్ మేడం. ఇది చాలా డిఫరెంట్ గా ఇచ్చారండి డిజైన్ కూడా. మనకి ప్రతి ఫ్లవర్ కి చుట్టూ గోల్డ్ లైనింగ్ ఇచ్చినట్టున్నారు కదా. ఇది మొత్తం ఏంటంటే అవుట్ లైన్ మొత్తం మనకి జరీ వీవింగ్ వస్తుంది. ఓకే. లోపల డిజైన్ అంతా థ్రెడ్ తోటి వీవింగ్ డిజైన్ అన్నమాట. ఓహో. సో మధ్యలో చిన్న చిన్న రింగుల్ లాగా మనకి వేరే కలర్ లో గ్రీన్ కలర్, అన్ని ఫ్లవర్స్ కి అదే కలర్ ఇచ్చారు? లేదు మేడం, ఆల్టర్నేటివ్ వస్తుంది చూడండి. పింక్ కలర్ ఒకటి వస్తుంది. ఓకే. నెక్స్ట్ లైన్ లో వచ్చేసి గ్రీన్ వస్తుంది. అదే, సో పింక్ అండ్ గ్రీన్ పైన ఈ లైన్స్ మాత్రం గ్రీన్ లోనే ఇచ్చారు. అండ్ మనకి అవుట్ లైనింగ్ మాత్రం గోల్డ్ ఇచ్చారు, లీవ్స్ కూడా గోల్డ్ లో ఇచ్చారు. సో మనకి ఇక్కడ దీన్ని బట్టి చూస్తే ఏంటంటే గోల్డ్ అట్రాక్షన్ అనేది ఎక్కువ ఉంది సారీలో. ఈ బార్డర్ చూసినట్లయితే మనకి గ్రీన్ కి పింక్ కలర్ కాంబినేషన్ బార్డర్ వస్తుంది. అవును, చాలా డిఫరెంట్ గా ఇచ్చారు. ఇక్కడ కూడా కొంచెం ఈ గోల్డ్ లో గ్రే మిక్స్ అయినట్టు అనిపిస్తుంది కదా. డబుల్ షేడ్ వస్తుంది. ఇది కూడా పైన మాత్రం లైనింగ్ లాగా మనకి లాస్ట్ లో పర్పుల్ బ్లూ ఇచ్చారు. వావ్. సో పైన కింద సేమ్ బార్డర్ అండి? సేమ్ బార్డర్ వస్తుంది. ఓకే. సో పైన కింద చూస్తే మనకి బార్డర్ సేమ్ ఉంది, మనకి డీసెంట్ బార్డర్ అని చెప్పొచ్చు. పళ్ళు ఎలా ఇచ్చారు మరి? దీని పళ్ళు వచ్చి ఇలా వస్తుంది, గోల్డెన్ పళ్ళు వస్తుంది. ఓకే. ఇది గోల్డెన్ మార్చేసినట్టున్నారు కదా కొంచెం. ఈ పళ్ళు ఏంటంటే మేడం మనకి శారీలో బుటా ఏదైతే ఉందో సేమ్ అదే బుటాని ఒక లైన్ వచ్చేసి గ్రీన్, ఒక లైన్ వచ్చేసి పింక్. ఓకే. గోల్డ్ మీద గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ తో పళ్ళు వస్తుంది. ఈ సారీ అంటే మనకి ఈ నెట్ మాత్రం కొంచెం స్టిఫ్ గా ఉంది కదా. కోరా సిల్క్ అంటారు మేడం. ఓకే. కోరా సిల్క్ అంటే ఇదే స్టిఫ్నెస్ ఉంటుంది, మనం కట్టుకుంటే ఇంకా దాన్ని అడ్జస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఉంటుంది, స్టెప్స్ పెట్టుకోవడం అట్లానే ఉంటుంది. ఓకే. మరి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? దీని బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది. ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. సో మొత్తం సారీ కలర్ ఏది ఉందో అదే ఇచ్చారు, వితౌట్ ఎనీ ఫ్లవర్స్ కదండి. ఇలాంటి ఫ్లవర్స్ లైక్ వావ్. బార్డర్ చాలా బాగా ఇచ్చినట్టున్నారు కదా, ప్లెయిన్ పింక్ లో. ఈ కాంబినేషన్ చాలా బాగుంది. పింక్ బార్డర్ ఒకటి వస్తుంది, నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ బార్డర్ కూడా వస్తుంది. ఓకే. సో మనం ఏది కావాలన్నా అది యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. మొత్తం ఇది గోల్డ్ తో స్లీవ్స్ పెట్టుకోవచ్చు, లేదంటే బార్డర్ మనకి కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇలా షైనింగ్ లో డబుల్ షేడెడ్ చాలా ట్రెండ్ అయిపోయింది కదండి, చాలా బాగుంది. ఎనీవేస్